దినాల్లో మీ మధ్య ఉన్నాను. అప్పుడు కొంత వాక్య భాగాన్ని అందించడం జరిగింది. మరి పాస్టర్ గారిని అడిగితే అతను అవకాశం ఇవ్వడం జరిగింది. సో దాని నిమిత్తమే గత శ్రమ దినాల్లోని 2 సార్లు 2 టైమ్స్ వచ్చి నేను వాక్యం వివరించాను మీకు అందరికీ. సో మళ్ళీ దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి నన్ను నా కుటుంబాన్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకు దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మరి అంత మాత్రం కాకుండా మరి ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణమైన కార్యవర్గ కమిటీ మెంబర్స్కి మీకు ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి అవకాశం ఇచ్చిన పాస్టర్ గారు కూడా వందనాలు తెలియజేసుకున్నాం, పాస్టర్ గారు కూడా వందనాలు, మరి విశ్వాసాలు కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఒక చిన్న పాట అంటే ఒక పల్లవి ఒక చరణం పాడుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. నీ వాక్యమే నన్ను నీ వాక్యమే అనే పాట పాడుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించిన అనే పాట పాడుకుందాం. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ఒక పల్లవి ఒక చరణం పాడుకొని మన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. హలో, ఇది కొంచెం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమేసు. కృపాశక్తి దయాశక్తి సంపన్నుడా, వాక్యమై ఉన్న యేసు వందనమేసు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. పాల వంటిది తేనె వంటిది నా జీవము మధురమైనది. పాల వంటిది తేనె వంటిది నా జీవము మధురమైనది. మేలిమి బంగారు కన్న విన్నాయినది, మేలిమి బంగారు కన్న విన్నాయినది. రత్నరాజుల కన్నా కోరదగినది, రత్నరాజుల కన్నా కోరదగినది. జీవాత్మే నన్ను బ్రతికించెను, బాధలలో నన్ను విడిపించెను. థ్యాంక్ యూ. మరి ఈరోజు వాక్య భాగాన్ని మరి వాక్యాన్ని చెప్పడానికి పిలిచారు పెద్దలు. దాన్ని బట్టి మరి ఒకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీకు మెనీ థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్ యూ. ఈరోజు మనం వాక్యాన్ని చదువుకున్నాం కదండి. 1 కొరింథీయులకు 10వ అధ్యాయము. ఆ యొక్క వాక్య విషయమే చిన్న వివరణ ఇచ్చేసి నేను వాక్య భాగంలోకి వెళ్ళిపోతాను. అయితే ఈ వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పాత నిబంధనల గ్రంథంలోని ఆ యొక్క విశ్వాసులు కానీ ఆ యొక్క భక్తులు కానీ ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండేవారు అని అంటే, ఇందాక చదివిన లేఖన భాగంలోని 1 కొరింథీయులకు 10వ అధ్యాయము 7వ వచనం చూసుకున్నట్లయితే, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడిటకును లేచిరి. అంటే వీరు చాలు. పండగ అంటే అర్థం ఏంటంటే, పండగ అంటే తినుట త్రాగుట ఆడుట. అంటే ఈ పాత నిబంధనలో ఈ జనాంగం ఏం చేసేవారంటే, పండగలు చేసుకుంటూ తినుటకును త్రాగుటకును కూర్చుండుటకును ఆడుటకును వారు చేసేవారు అనమాట. వారు చేస్తూ ఏం చేశారంటే, కింద వాక్యంలోకి వెళ్ళినట్లయితే, అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకండి. ఒకసారి బేస్ తగ్గిస్తారా కొద్దిగా. వారిలో కొందరు వలె విగ్రహారాధికులై ఉండకుడి. అంటే ఇక్కడ లేఖన భాగాలు ఏం తెలియజేస్తున్నాయంటే, వారి వలె మనము విగ్రహారాధికులుగా ఉండవద్దని ఇక్కడ సెలవిస్తుంది లేఖన భాగం. అంటే ఇక్కడ మొదటి వచనం తీసుకున్నట్లయితే, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వీరు చేసే పనులు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అపొస్తలుడైన పౌలు కొరింథీయుల సంఘానికి రాసిన పత్రిక అండి ఇది. ఈ యొక్క విషయాలు మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. వీరు ఏం చేశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని శోధించారు. వారు ఈ జనాంగాన్ని నడిపించిన మోసే మీద సనిగారు.
దేవుడి మీద శనిగారు. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏ విధంగా శిక్షించబడ్డారు అని అంటే ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రభువును మరియు వారి వల్లే మనము వ్యభిచరించగా యుందుము, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమందే 23,000 మంది కూలిరి. ఆ దినాన అంటే పాత నిబంధన కాలంలో వ్యభిచరించడము అని అంటే ఏంటంటే ఇతర మతాల్ని ప్రోత్సహించడం. క్రైస్తవులు అయ్యండి మనము ఇతర మతాలను ప్రోత్సహిస్తే దాన్ని వ్యభిచారం కింద పరిగణించేవారు పాత నిబంధన కాలంలో. అదే క్రొత్త నిబంధన కాలంలోకి వచ్చినట్లయితే వ్యభిచారము అంటే ఏంటంటే ఒక స్త్రీని తప్పుడు ఆలోచనతో మనం ఆలోచన కలిగి ఉన్నామంటే దాన్ని వ్యభిచారం కింద పరిగణించేవారు. అంటే అప్పటి కాలంలోని వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు. వ్యభిచారం చెయ్యడం వల్ల ఒక్క దినమంతా ఇంచుమించు 23,000 మంది కూలారు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రమే కాకుండా మనము ప్రభువును శోధింపకు యుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. కొంతమంది ఏం చేశారంటే ఆ దినాన మోసే ఒక నాయకుడు కనుక, ఆ జనాంగాన్ని నడిపించే నాయకుడు కనుక ఆ మోసే మీద వీళ్ళు ఏం చేశారు అంటే శనిగేవారు అనమాట. నాకు తినడానికి తిండి ఇచ్చేవారు కాదు, తాగడానికి నీళ్ళు ఇచ్చేవారు కాదు, ఉండడానికి నీడ కల్పించేవారు కాదు అని చెప్పేసి శనిగేవారు. సో శనగడం వల్ల వీళ్ళకి ఏమైందంటే సర్పముల చేత శిక్షించబడ్డారు, అంటే చంపబడ్డారనమాట. ఆ దినాన ఆ విధంగా శనిగారు. ఈ కొత్త నిబంధన కాలంలోని మనం అలాగా శనగొద్దు. ఒకవేళ మన సేవకుడి మీద కానీ లేదంటే మన ఎవరైతే మనకు నడిపించేవారు ఉన్నారో, ఎవరైతే ఈ యొక్క రంగాన్ని కానీ మన మంచి మార్గంలో నడిపించేవారు ఎవరైతే ఉన్నారో వారి మీద సనగొద్దు. ఒకవేళ సనిగితే మీకు కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో, అటువంటి దుస్థితి వస్తుందేమో అని చెప్పేసి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా కొంతమంది శోధించారు, కొంతమంది శనిగారు అనమాట. అది సంగతులు దృష్టాంతంగా ఉన్నాయి, వారికి సంభవించాయి. ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే మాదిరికరంగా ఉన్నాయి. ఒకవేళ ఈ దినాన నువ్వు ఆ విధమైన విధానంలో నడుచుకున్నట్లయితే కనుక నువ్వు కూడా ఇటువంటి శిక్షకి అర్హుడు అవుతావు అని చెప్పేసి దృష్టాంతంగా రాయబడి ఉన్నాయి. అంటే అపొస్తలుడైన పౌలు యొక్క లేఖన భాగాలు ఎందుకు రాశారంటే ఇదిగో ఆ దినాన్ని వాళ్ళు అలా చేస్తే వాళ్ళకి చనిపోబడ్డారు, వాళ్ళు అలా శిక్షించబడ్డారు. ఈ దినాన్ని నువ్వు కూడా ఆ విధంగా చేస్తే నువ్వు కూడా శిక్షించబడతావు, నువ్వు కూడా ఏం చేస్తుంటే మరణించబడతావు, నువ్వు కూడా పాపంలోకి నెట్టబడతావు అని చెప్పేసి అపొస్తలుడైన పౌలు మనకి జస్ట్ రిఫరెన్స్ కోసం ఇచ్చాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ లేఖన భాగాలన్నీ అనుసరించి మనం నడుచుకున్నట్లయితే, మనం మంచి మార్గంలో నడిచినట్లయితే, మనం రక్షణ మార్గంలో నడిచినట్లయితే ఈ రోజు నీకు నాకు కూడా ఆ పరిశుద్ధ పట్టణంలోని ఒక ప్లేస్ రెడీ చేసి పెడతాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు నీ కోసము నా కోసము ఆ పరిశుద్ధ పట్టణంలోని నివాస స్థలంలో ఏర్పాటు చేసి ఉన్నారు. మరి ఆ నివాస స్థలంలో నువ్వు నేను కూడా నివసించాలి అంటే మనం ఏం చేయాలి? ఈ దినాన ఈ యొక్క లేఖన భాగాలు అనుసరించి మనం నడుచుకుంటూ ఉండాలి. ఈ లేఖన భాగాలు అనుసరించి మనం ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆ విధంగా ఉన్నట్లయితేనే ఈ దినాన నువ్వు నేను కూడా ఆ పరిశుద్ధ పట్టణంలో పాలుపంపులు పొందుతాము. లేదంటే కనుక నిత్యజ్ఞలోకి వెళ్తాము, రెండో మరణానికి అర్హులు అవుతాము. అక్కడ రెండో మరణ ఎలాగుంటుందో తెలుసు కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్య గంధకంలోని అగ్ని రగల్చబడుతూ ఉంటది అనమాట. సో ఆ విధమైన విధానంలో మనం ఉండకూడదని చెప్పి ఈ కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తున్నాను. అయితే ఈ రోజు వాక్య భాగాన్ని తీసుకున్నట్లయితే కనుక దేవుడు కోరుకునే వ్యక్తిగా ఉండడం ఎలా? మనమందరం కూడా దేవుని కోరుకునే వ్యక్తిగా జీవిస్తున్నామా? ఒకసారి చేయలేత్తగలరా ఏమనుకోకుండా? ఎవరైతే దేవుడు కోరుకునే వ్యక్తిగా జీవించాలని ఆశపడుతున్నారో, ఎవరైతే ఇప్పటి వరకు కూడా దేవుడు కోరుకునే వ్యక్తిగా జీవించాలని ఆలోచనతో ఉన్నారో దయచేసి ఒకసారి చేయలేస్తే కనుక సంతోషం, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. అయితే దేవుడు కోరుకునే వ్యక్తిగా జీవించడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు. తన భార్య తన భర్తకి నచ్చినట్టు ఉండాలంటే ఏం చేస్తుంది? చక్కని వంటలు చేసి పెడుతుంది, మంచిగా అంటే రుచికరమైన వంటలు చేసి పెడుతుంది. అదేవిధంగా ఒక స్కూల్లో ఒక పిల్లడు తన టీచర్కి ఇష్టపూర్వకంగా ఉండాలంటే అతను ఏం చేస్తాడు? చక్కగా చదువుకుంటాడు, మంచి మార్కులు సంపాదించుకుంటాడు. అదేవిధంగా ఒక ఉద్యోగి తన బాస్ దగ్గర మంచిగా ఉండాలి, తనకి ఇష్టం వచ్చిన విధంగా ఉండాలి అంటే అతను ఏం చేస్తాడు? బాస్ చెప్పిన ప్రతి విషయాన్ని చేస్తాడు. ఈరోజు దేవుడు కోరిన వ్యక్తిగా ఈరోజు నువ్వు నేను ఉండాలంటే మనం ఏం చేయాలంటే దేవుడు కోరిన పనులన్నీ మనం చేసినట్లయితే దేవుడిని కోరిన వ్యక్తిగా పరిగణించబడతాము, దేవుడి కోరిన వ్యక్తిగా ఎంచబడతాం అనమాట. సో దేవుడి కోరిన వ్యక్తిగా మనం ఉండాలంటే మొదట మనకి ఏం కావాలి?
క్రైస్తవులైన మనకి మొదట మనకి ఏం కావాలి? దేవుడి కొన్ని వ్యక్తిగా మనం ఉండాలంటే మొదట మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అంటే ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి, ఇతరుల్ని ప్రేమించేవారిగా ఉండాలి. అంతేగాని మనం ఇతరుల్ని అసహించుకొని ఇతరుల పట్ల ఈర్ష్య కలిగి ఉన్నట్లయితే మనం దేవుడి కొన్ని వ్యక్తిగా ఎలా ఉంటాం? ఈరోజు మీరు నేను కూడా దేవుడి కొన్ని వ్యక్తిగా ఉండాలంటే మనం మొదటగా ఏం కలిగి ఉండాలంటే ప్రేమ. క్రైస్తవులైన మనకి ముఖ్యంగా ఉండవలసిన ముఖ్య గుణం ఏంటంటే ప్రేమ. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా ఒక యాక్సిడెంట్ అయింది అనుకోండి, మన క్రైస్తవులు అయితే ఏం చేస్తారంటే అయ్యో పాపం పడిపోయాడే అని చెప్పేసి మన క్రైస్తవులకి జాలి గుణం ఉంటుంది. అంటే క్రైస్తవులు మనకి ఆ గుణం ఇన్బిల్ట్ వచ్చేస్తుంది అనమాట. సో అదే ఇతరతలు చూసుకుంటే మరి వాళ్ళకి అటువంటి గుణం ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను రేరుగా చూసిన సిచ్యువేషన్లో మాత్రం ఎవరైనా పడిపోయినా, ఎవరికైనా ఏమైనా సంభవించినా, ఎవరికైనా ఆపద కలిగినా మొట్టమొదటిగా బాధపడేది, ఫీల్ అయ్యేది, జాలి చూపించేది మనమే. అంటే దేవుడు మొదటి నుంచి కూడా ఆ యొక్క గుణాన్ని మనలోని ఇన్బిల్ట్ చేశాడు, మనల్ని బిల్డప్ చేశాడు అనమాట. సో ఆ విధమైన విధానాన్ని మనం కలిగి ఉండాలి. సో మొదట మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకు ప్రేమ కలిగి ఉండాలంటే దేవుడు ప్రేమ స్వరూపి కనుక, దేవుడు ప్రేమామయుడు కనుక మనం కూడా ఆ గుణాన్ని కలిగి ఉండాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమామయుడు. అందు గురించి మనకి ప్రేమ అనే గుణాన్ని మనం అవలంబించుకుంటే కనుక దేవుడికి ఇష్టలుగా ఉండేటటువంటి సందర్భం ఉంటారు. దేవునికి ఇష్టంగా ఉండే వ్యక్తిగా పరిగణించబడతామని చెప్పేసి మనకు తెలియజేస్తామన్నమాట. ఎందుకంటే ఒకవేళ నీకు ప్రేమ లేదంటే, నువ్వు ఇతరులను ప్రేమించకపోతే కనుక దేవుడిని ఎలా ఎదుగుతావు? దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమించేవాడు కనుక అతనితో సహవాసం చేసేవారు, అతనితో ఉండేవారు కూడా ఏం కావాలని కోరుకుంటాడు? ప్రేమ కలిగి కోరుకుంటాడు. ఇప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఏమని కోరుకుంటారు? ఈ ఫ్రెండ్ కూడా నాలాంటి మెంటాలిటీ ఉండాలి, నాలాంటి అలవాట్లే ఉండాలి, అప్పుడు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు కదా. ఎవరైనా ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే చూడండి, ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు సిమిలర్ క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళిద్దరికి. ఎందుకంటే వాళ్ళిద్దరు మెంటాలిటీ ఒకటి కాబట్టి వాళ్ళిద్దరు ఒకరినొకరు మంచిగా ప్రేమగా ఉంటారనమాట. అదేవిధంగా దేవుడు ప్రేమమయ్యాడు కాబట్టి నీ నుంచి కూడా దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. నువ్వు ఒక ప్రేమ లేకపోతే దేవుడిని చూడలేమని చెప్పి లేఖన భాగాలు తెలియజేసినాయి. మొదటి యోహాను 4వ అధ్యాయం తీసుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం తీసుకున్నట్లయితే తెలియజేస్తున్నాడు లేఖన భాగాలు. 7వ వచనం, ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతుము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలిగినది. అంటే దేవుని మూలంగా కలిగిన ఒక మంచి గుణము మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా మనము ఒకరినొకరు ప్రేమింతుము, ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా కలిగినది. నెక్స్ట్ చదవండి సిస్టర్. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. ప్రేమించే ప్రతి వాడు కూడా ఎలా ఉంటాడంటే దేవుని మూలంగా పుట్టిన వాడుగా పరిగణించబడతారని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎలా ఎరుగుతాడు? దేవుడు ప్రేమ స్వరూపి కనుక ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎలా ఎరుగుతాడు? సో అందుకే మనము దేవుడు కోరుకున్న వ్యక్తిగా జీవించాలంటే నీకు కావలసిన మంచి గుణము, కావలసిన మొదటి గుణము ప్రేమ. ఆ ప్రేమ అనేది లేకపోతే నువ్వు దేవుణ్ణి ఎలా ఎరుగుతావు? నువ్వు దేవుణ్ణి ఎలా చూస్తావు? దేవుడు నిన్ను ఎలా కోరుకుంటాడు? దేవుడు నీతో సహవాసం ఎలా చేస్తాడు? సో మనకి క్రైస్తవులైన మనకి ఈ దినాన నీకు నాకు కావాల్సిన మొదటి గుణము ప్రేమ. ఒకవేళ నువ్వు ప్రేమ కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి చూడగలవు, ప్రేమ కలిగి ఉంటే దేవునితో సహవాసం చేయగలవు, నువ్వు ప్రేమ కలిగి ఉంటే దేవుడి కొరకు నీ వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు అని చెప్పి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తుంది. అంత మాత్రమే కాకుండా రోమియోలు రాసిన పత్రిక 5:5 చూసినట్లయితే, ఎందుకనగా నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచనియ్యదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్నది. ఈ యొక్క నిరీక్షణ అంటే క్రైస్తవులమైన మనకి కావలసిన ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే నిరీక్షణ. మనం వేచి ఉండాలి, నిరీక్షించాలి. యోబు వంటి నిరీక్షణ కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి అని అంటారు అందుకే పెద్దలు. అంటే ఈ నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే కనుక ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ అనేటటువంటి ఒక గుణము మన హృదయంలో కుమ్మరించబడుతుంది.
అంటే ప్రేమ కలిగి ఉండాలంటే నువ్వు ఏం చేయాలంటే మొదట నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడు నీ యొక్క ప్రేమ అనే యొక్క గుణాన్ని నువ్వు అవలంబించుకున్న వాడు అవుతావు అని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా ఒకవేళ ప్రేమ లేకపోతే, నేను ప్రేమగా మీతో ఉండకపోతే నేను ఇక్కడికి వచ్చి ఈ యొక్క వివరించే వాక్యం కూడా వ్యర్థమే. ప్రేమతో చెప్పిన వాక్యం ఎంత చెప్పినా కూడా వ్యర్థమని చెప్పేసి 1 కొరింథీయులకు 13:1 తెలియజేస్తున్నాడండి. వాక్యాన్ని వివరించగల శక్తి ఉన్నా కూడా ప్రేమ లేకపోతే ఆ శక్తి అంతా కూడా వ్యర్థమే. సో అందుకే మనం ఏం కావాలంటే ఈ ప్రేమ అనే గుణాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి ఈ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 1 కొరింథీయులకు 13వ అధ్యాయము 1వ వచనం తీసుకున్నట్లయితే, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగన నాడు తాళం ఉన్నాయి ఇండును. ఇప్పుడు ఈ మ్రోగెడు కంచు కానీ ఈ తాళాలు కానీ ఒక రథమెక్క వాయించకపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎలా పడితే మనకి ఎలాగ నచ్చితే అలా కొట్టేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? సో ఇది కూడా అంతేనండి. ఈ వాక్యాన్ని వివరించగల శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉండాలి. లేదంటే నీకు ఎంత శక్తి ఉన్నా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత కృపావరం ఉన్నా కూడా అది వృధా, అది ఎందుకు పనికిరాదు. అందుకే మనం ఏం చేయాలంటే ప్రేమ అనేటటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు నువ్వు నేను కూడా దేవుడు కోరిన వ్యక్తిగా జీవించాలి అని అంటే ప్రేమ అనే గుణాన్ని అవలంబించుకోవాలి. ప్రేమ అంటే మళ్ళీ వేరే ప్రేమ కాదండి, దయచేసి గమనించాలి. అంటే అందరూ పెద్దవారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ప్రేమ అనే గుణాన్ని మనం అవలంబించుకోవాలి. అంత మాత్రం కాకుండా నీకు పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ఉన్నా కూడా, పరిపూర్ణమైన విశ్వాసరాలువైనా విశ్వాసుడైనా కూడా నీకు ప్రేమ లేకపోతే ఆ విశ్వాసం కూడా వ్యర్థమే. నువ్వు ఎంత విశ్వాసంతో ఉన్నా కూడా నీలోని ప్రేమ లేకపోతే ఆ విశ్వాసం కూడా వ్యర్థమని చెప్పేసి ఇదే వచ్చిన భాగంలోని 2వ వచనంలో తెలియజేస్తున్నాడండి. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంది ఎరిగివాడనైనా కొండలు పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేకపోతే నేను వేస్ట్. కొండలు పెకిలింపగల పరిపూర్ణమైన బలమైన అతి గొప్ప విశ్వాసం ఉన్నా కూడా నీలో ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. నువ్వు ప్రేమ లేకపోతే దేవుడు కోరే మనిషిగా నువ్వు ఉండలేవు. ప్రేమ లేకపోతే దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు ఎలా పరిగణించబడతావు? సో అందుగురించి మనం ఏం చేయాలంటే ప్రేమ అనే గుణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడిని కోరిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు. అంత మాత్రం కాకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా, ఎన్ని ఔదార్య కార్యక్రమాలు చేసినా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థమే అది కూడా. 3వ వచనం చదవండి సిస్టర్. బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడిదైతే నాకు ప్రయోజనమేమి? ఈ అంత చేసినా కూడా, నేను ఎన్నో ఔదార్య కార్యక్రమాలు చేసినా కూడా, ఎన్నో దాన ధర్మాలు చేసినా కూడా, నా శరీరం అంతటిని వాడికి ఇచ్చినా కూడా ప్రేమ లేకపోతే ఉపయోగం ఏముంది? సో ఈ దినాన నువ్వు నేను కూడా దేవుడిని కోరిన వ్యక్తిగా పరిగణించబడాలంటే, దేవుడి కోరిన వ్యక్తిగా నువ్వు ఎంచబడాలంటే మొదట మనకి కావలసిన గుణం ప్రేమ. అంటే మనం ఇతరులను ప్రేమించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక దేవుడి కోరిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు అనమాట. అంత మాత్రమే కాకుండా మనము ప్రేమ ఎటువంటిదంటే చాలా గొప్పదండి. ప్రేమ ఇద్దరి మధ్య ప్రేమ ఉందనుకోండి, వారి మధ్య ఎటువంటి కలహాలు, ఎటువంటి విభేదాలు, ఎటువంటి మత్సరములు, ఎటువంటి డంబములు ఏమి ఉండవు అనమాట. ప్రేమ అంత మధురమైనది అనమాట. అందుకే అన్నిట్లో కల్లా మన గ్రంథంలో అన్ని చెప్పిన వాటిలో కన్నా ప్రేమ చాలా శ్రేష్టం అనేది. ఎందుకు ఇక్కడ ఇదే వచనం చివరి వచనం చదవండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందుకే దీని పాట కూడా ఉంది. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ
వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ అంత గొప్పది ప్రేమ. ప్రేమ అంత గొప్పది అనమాట. అన్నింటిలో కల్లా శ్రేష్టమైనది ప్రేమే. ఒకవేళ నువ్వు ప్రేమ లేని వాడివైతే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఒకవేళ ప్రేమ లేని వాడివైతే నీ సంఘాన్ని నీ యొద్ద నుంచి తీసివేస్తాం, ఈ యొక్క జనాంగాన్ని నీ యొద్ద నుంచి తీసివేస్తానని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. అందుకే మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ అనే గుణాన్ని మనం కలిగి ఉండాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం తీసుకున్నట్లయితే చూరమాట చూసి నెక్స్ట్ తదుపరి భాగానికి వెళ్దాము. ప్రకటన గ్రంథము అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలిదివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోట నుండి తీసివేస్తున్నావు. ఇక్కడ దీపస్తంభం అంటే ఆయన సంఘము. మొదటి వచనంలో చూసి తెలియజేయబడుతుంది. అది ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయిచున్నాను, 7 నక్షత్ర అంటే ఎఫెసులో ఉన్న సంఘ దూతకు అంటే ఎఫెసులో ఉన్న సంఘ సువార్తకుడి తెలియజేస్తాడు అనమాట. మొదట నువ్వు ప్రేమ కలిగి ఉన్నవాడు ఉన్నావు, బట్ ఆ యొక్క గుణాన్ని నీ దగ్గర నుంచి పోయిందని నేను నమ్ముచున్నాను. నువ్వు మళ్ళీ మొదటి తీసుకొచ్చి వస్తే కనుక సరే, లేదంటే కనుక నీ యొక్క సంఘాన్ని నీ యొక్క దీప స్తంభాన్ని నీ యొద్ద నుంచి తీసివేస్తాను అంటున్నాడు. సో మన ప్రేమ లేకపోతే మన దగ్గర నుంచి దేవుడు అన్ని తీసేసుకోవచ్చేమో బహుశా. సో మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నట్లయితే దేవుడు కోరుకునే వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు అనమాట. సో మొదటి క్వాలిటీ మనమందరికీ కూడా ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాల ప్రకారం తెలుసుకున్నాం. ఇప్పుడు 2వ పాయింట్గా సత్క్రియలు చేయువారుగా మనం ఉండాలి. 2వ భాగంగా సత్క్రియలు అంటే మంచి పనులు చేసేవారుగా మనం ఉన్నట్లయితే దేవుడు కోరిన వ్యక్తిగా మనం పరిగణించబడతామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అన్నమాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు లేఖనకారుడు, మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడివారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే మనం ఎందుకు సృష్టించబడ్డామంటే సత్క్రియలు చేయడానికి సృష్టించబడ్డాం. ఇక్కడ తెలిపిన లేఖన భాగాన్ని బట్టి మనము క్రీస్తు యేసునందు సత్క్రియలు చేయడానికి మనం ఇక్కడ సృష్టించబడ్డాం. మనం ఎందు నిమిత్తం మనం సృష్టించబడ్డామో ఆ యొక్క క్రియను విడిచిపెట్టి మనం ఇతరితరాల వైపు మనం తిరుగులాడుతూ ఉన్నాం అన్నమాట. కానీ మనం సత్క్రియలు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆయన ద్వారా మనం మళ్ళీ సృష్టించబడ్డాం. అంటే మనం ఏం చేస్తూ ఉండాలి? దేవుడు కోరిన వ్యక్తిగా ఉండాలంటే మనం సత్క్రియలు చేసేవారిగా ఉండాలి, అంటే మంచి పనులు చేసేవారిగా ఉండాలని చెప్పేసి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. కానీ కొంతమంది మంచి పనులు ఎలా చేస్తారంటే అందరికి తెలిసేలాగా వేషధారుల వల్లే చేస్తారు. కొంతమంది ఎవరికో 10 20 దానం ఇస్తారు, ఒక సెల్ఫీ తీసి ఫేస్బుక్లో పెడతారు. అటువంటి సత్క్రియని దేవుడు కోరుకోవట్లేదు. వేషధారుల వల్ల ఉండేటటువంటి సత్క్రియను దేవుడు కోరుకోవట్లేదు. మంచి క్రియలు చేసే విధంగా ఈ దినాన నువ్వు నేను ఉన్నట్లయితే కనుక దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు కొన్ని వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు అని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా వేషధారుల వల్ల నువ్వు సత్క్రియలు చేయకూడదు అనే విషయం కూడా మీకు ఆల్రెడీ మత్తయి సువార్త 6:3-4 ఉంటుంది. సో అది మనం తర్వాత ఎప్పుడైనా చదువుకోండి, పర్లేదు. సత్క్రియలు చేసే విషయంలో కొంతమంది భ్రష్టులు ఉన్నారు. కొంతమంది మంచి పని చేయాలంటే భ్రష్టత్వం కలిగి ఉంటారు. నేను చేసేది ఎందులో మంచి పని, నాకు ఎవరు చేసి పడిపోయాడని, లేదంటే నాకు ఎవరు చేశాడని అనేటటువంటి ధోరణిలో ఉన్నవారు కూడా ఉన్నారనమాట. సో సత్క్రియలు చేసే విషయంలో మనం భ్రష్టత్వాన్ని కలిగి ఉండకూడదు. సత్క్రియలు చేసే విషయంలో మనం వెనకంజ వేయకూడదు. సో సత్క్రియలు చేసే విషయంలో మనం ముందుగా ఉన్నట్లయితే కనుక దేవుడు మనల్ని అతను కోరుకున్న వ్యక్తిగా పరిగణించబడతాం అనమాట. సో ఈ రోజు నువ్వు నేను కూడా దేవుడు కోరిన వ్యక్తిగా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలంటే సత్క్రియలు చేస్తూ ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈ సత్క్రియలు చేసే విషయంలోని రేపు రోజున నువ్వు నేను మరణించిన తర్వాత తీర్పు దినాన ఇవన్నీ కూడా మనల్ని లెక్క అడుగుతాడు దేవుడు. ఈ విషయాలన్నింటి నిమిత్తం కూడా దేవుడు లెక్క అడుగుతాడు అనమాట. సో మత్తయి సువార్త 25వ అధ్యాయం చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 1
35వ వచనం. అయితే ఒక నిమిషం 34 నుంచి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనిడి. ఎందుకు స్వతంత్రించుకోండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఎందుకని తెలియజేస్తున్నారంటే అలాగా ఇప్పుడు చెప్తాడు అనమాట. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి, దప్పిక కొంటిని, నాకు దాహమిచ్చిదిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగునై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఇవన్నీ నేను ఎప్పుడు చేశాను? ఈ యొక్క కార్యక్రమాలన్నీ నేను ఎప్పుడు చేశాను? ఈ సత్క్రియలన్నీ నేను ఎప్పుడు చేశాను? ఈ మంచి పనులన్నీ నేను ఎప్పుడు చేశాను అని అడిగితే అప్పుడు చెప్తాడు ప్రభు అన్నమాట. నాకు కాదు చేసింది, మీలో ఒకరు దాహంతో ఉంటే వారికి నీరు ఇచ్చారు, మీలో ఒకరు ఆకలితో ఉంటే వారికి అన్నం పెట్టారు, మీలో ఒకరు దిగంబరణ ఉంటే వారికి బట్టలు ఇచ్చారు. సో అవన్నీ కూడా నాకు చేసినట్టు ఈ యొక్క గ్రంథంలోని లిఖించబడి ఉన్నాయి అని చెప్పి ఇక్కడ లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. కిందకి మనం అలాగే 41వ వచనంకో 40కి వెళ్ళిపోయినట్టే కనుక శపింపబడిన వారులారా ఎస్ చేర్చుకో, నాకు బట్టలు ఇయ్యలేదు. సో ఈ విధంగా చేసిన వారందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నరకంలోకి పంపిస్తున్నాడు అనమాట. అంటే సత్క్రియలు చెయ్యకపోతే దేవుడు కొన్ని వ్యక్తిగా ఉండకపోవడమే కాక నీకు నరకంలో పంపిస్తున్నాడు దేవుడు నిన్ను. సో మనం ఏం చేయాలంటే దేవుడు కొన్ని వ్యక్తిగా ఉండాలంటే నువ్వు నేను సత్క్రియలు చేసేవారంగా ఉండాలి. అందుకే మనం ఏం చేసినా కూడా మన దేవుడు లెక్క ఉంటాడని చెప్పి ఉన్నాను కదా. సో మనం ఏం చేసినా కూడా దేవుడికి లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే ఈ రోజు నువ్వు నేను కూడా సత్క్రియలు చేసినట్లయితే కనుక దేవుడు కోరిన వ్యక్తిగా ఎంచబడతావు. సో మనం ఏం చేయాలంటే ఇతరుల పట్ల మంచిగా ప్రవర్తించాలి, మంచి పనులు చేసేవారుగా ఉండాలి. సో అలాగున్నట్లయితే కనుక దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు అని చెప్పి లేఖన భాగాల ప్రకారం తెలుసుకున్నాం. అంత మాత్రం కాకుండా మనం ఎలా కలిగి ఏ విధమైన విధానంలో ఉండాలి అని అంటే యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. మొదట ప్రేమ కలిగి ఉండాలి, రెండవదిగా సత్క్రియలు చేస్తూ ఉండాలి, మూడవదిగా యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు యథార్థ ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు యథార్థవంతుడు కనుక నువ్వు యథార్థవంతుడిపై ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు. సో దేవుడు కోరిన వ్యక్తిగా ఈరోజు నువ్వు నేను ఉండాలంటే కనుక మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే ట్రాన్స్పరెన్సీని కలిగి ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటికి నవ్వుతూ వాడిని అంటే దేవుడు దాన్ని అంగీకరించి. ఎందుకంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సర్వాధిపతి, ప్రతిదీ చూస్తూ ఉంటాడు అనమాట. సో మనం ఏం చేయాలంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, యథార్థ ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం చూసుకున్నట్లయితే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము. దేవుడు యథార్థవంతుడు కనుక మనము కూడా యథార్థతను కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనము కలిసి ఉండేటటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది అనమాట. దేవుడు యథార్థవంతుడు, నువ్వు యథార్థం లేనివాడు అయితే నిన్ను ఎలా అంగీకరిస్తాడు ఆయన? దేవుడు మంచివాడు, నీకు మంచితనం లేనట్టయితే నిన్ను ఎలా అంగీకరిస్తాడు ఆయన? దేవుడు పరిశుద్ధాత్మ, దేవుడు చాలా నిర్మలమైన నిష్కలంకమైన మనసు గలవాడు. నీకు అటువంటి మనసు లేకపోతే నిన్ను ఎలా ఆయన అప్పులు చేర్చుకుంటాడు? సో మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఏ కపటము లేనివాడు. అంటే అతను యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు, కపటపూరితమైన మనసు లేనివాడు అతను. అంటే చక్కని ఏ కపటం లేనివాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో అటువంటి గుణాన్ని నువ్వు కూడా కలిగి ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తన తండ్రి ఏ విధంగా అయితే తన హక్కుని చేర్చుకుంటాడో నువ్వు కూడా యథార్థ ప్రవర్తన కలిగినట్లయితే కనుక నిన్ను నన్ను కూడా తన హక్కుని చేర్చుకుంటాడు.
తన కుమారుని ఎలాగైతే మంచిగా దాన్ని పరిగణిస్తూ ఉంటాడో అతను తండ్రి అయిన యెహోవా దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా ఆయన కోరిన వ్యక్తిగా జీవించే వారంగా మనం పరిగణించబడతామని చెప్పేసి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థ జీవితాన్ని కలిగి ఉండాలి. అంటే ఏ కపటము లేని ఏ మోసము లేని జీవితాన్ని కలిగి ఉండాలి. ఎస్పెషల్లీ క్రైస్తవులైన మనకి ఈ యొక్క గుణగానాలన్నీ అవలంబించుకొని ఉండాలి. లేకపోతే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటే మనకందరికీ తెలుసు, క్రైస్తవులైన మనకి ఒకవేళ దేవుడు చెప్పిన విధంగా నడుచుకోకపోతే లేఖనానుసారమైన జీవితాన్ని నువ్వు నేను కొనసాగించకపోతే మనకి రెండో మార్గం ఉంటుందని తెలుసు. అన్ని తెలిసినా కూడా మళ్ళీ మనం తప్పుడడుగు వేస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు తప్పుడడుగు వేస్తారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు వేస్తారు. కానీ ఇవన్నీ తెలిసిన మనం కూడా మళ్ళీ మన మునుపటి జీవితానికి మళ్ళీ మన పాపపు జీవితానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఆ పరిస్థితి లేకుండా మనం ఏం చేయాలంటే ప్రతిరోజు గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉండాలి, ప్రతిరోజు గ్రంథాన్ని చదవాలి, ప్రతిదినము దేవుడితో మొరపెట్టుకుంటూ ఉండాలి. సో అలా ఉన్నట్లయితే కనుక మనకి నెమ్మదిగా లోకానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని అంటే దేవునితో సహవాసం చేసే జీవితాన్ని మనం ఎంచుకున్న వారం అవుతాం. సో ఆ విధమైన విధానంలో ఈ రోజు మనం అందరం ఉండాలి. అలా లేనట్లయితే కనుక దేవుడి కోరిన వ్యక్తిగా మనం అలా పరిగణించబడతాం. సో మనం ఏం కలిగి ఉండాలంటే యథార్థమైన గుణం కలిగి ఉండాలి. దేవుడు మనల్ని ఏ విధంగా సృష్టించాడంటే యథార్థవంతుడుగానే సృష్టించాడు. మనం ఇన్బిల్ట్ బై బర్త్ మనం యథార్థ ప్రవర్తన కలిగిన వారు అన్నమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో జీవిస్తూ ఈ యొక్క పాపంలో ఉంటూ మన యొక్క యథార్థతను అంతటిని కోల్పోతున్నాం. పుట్టినప్పుడు ఎంత నిర్మలంగా నిష్కలంగా ఎటువంటి ఈర్ష్య అసూయ కపటములు మోసములు ఏమీ లేకుండా ఎంత ట్రాన్స్పరెంట్ మనసును కలిగి ఉంటారు చిన్నపిల్లలు. మనం చిన్నపిల్లలను కొట్టినా కూడా నెక్స్ట్ రోజు వచ్చేస్తుంటారు. అదే మనల్ని ఎవరైనా కొడితే మాట్లాడతాం వాళ్ళకి వెళ్ళి ఆడు మొహం కూడా చూడడం. సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు కదా, ఎన్ని సంవత్సరాలు ఆడ మొహం అంటే చిన్నపిల్లలు దేవుడు సృష్టించినప్పుడు ఆ విధమైన విధానంలో సృష్టించాడు మనల్ని. అంటే యథార్థవంతులుగా సృష్టించాడు అనమాట. సో ఆ యథార్థవంతులు సృష్టించిన మనల్ని మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకానుసరమైన వాటికి అలవాటు పడుతూ మన యొక్క యథార్థతను మనం నెమ్మదిగా కోల్పోతూ ఉంటాం అనమాట. ప్రసంగి 7:29 చూసుకున్నట్లయితే కనుక 7వ అధ్యాయం 29 చూసుకున్నట్లయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. చూడండి ఎంత క్లియర్ గా చెప్పాడు ప్రసంగి. ఈ గ్రంథం అంతా కూడా నీ యొక్క జీవితాన్ని నువ్వు ఎలా కొనసాగిస్తే బాగుపడతావు అనే విషయమే ఉంటుందన్నమాట. అసలు సింపుల్గా తేల్చేస్తారు, ఇది నీ లైఫ్, ఇది నీ జీవితం అని సింపుల్ క్లియర్ కట్గా తేల్చేస్తారు ప్రసంగి. అంటే నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే, ఎంత ప్రాకులాడినా వ్యర్థమే. ఈ లోకంలో ఈ భూముల కోసము, ఈ లోకంలో ఈ ఆస్తుల కోసము, వీటి కోసం నువ్వు ఎంత ప్రయాసపడినా వ్యర్థమే అని చెప్పేసి ప్రసంగులు క్లియర్ కట్గా తెలియజేస్తూ ఉంటాడు. అక్కడ ఆయన అంటున్నాడు, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధ తంత్రాలు పెట్టుకొని ఆ యథార్థతను కోల్పోయారనమాట. సో మనం ఎలా ఉండాలంటే ఆ యథార్థతని వెనక్కి విచ్చేయకుండా మనం దాన్ని యథార్థత వైపు పరుగులెడుతూ యథార్థత అనే గుణాన్ని మనం అవలంబించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కనుక దేవుడు కోరుకునే వ్యక్తిగా నువ్వు ఎంచబడతావు, దేవుడు కోరుకునే వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు. అంత మాత్రమే కాకుండా యోబు ఎంత నిరీక్షణ గల మనిషి అండి, గొప్ప నిరీక్షణ అయింది. అటువంటి నిరీక్షణ మనకు ఉండాలని నిజంగా మనం కోరుకోవాలి భగవంతుని. అతను కూడా యథార్థవంతుడు. యోబు 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ఊజు దేశమందు అతడు యథార్థవంతుడు. అంటే యోబుని కూడా మనం మాదిరిగా తీసుకోవచ్చు కదా, యోబుని కూడా మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు కదా. యోబు ఎంత ఘోరంగా శోధించబడ్డాడు సాతాను చేత. ఒక్క ప్రాణం ఒకటే తీసుకొస్తే నువ్వు ఎలా శోధించుకొని చెప్పి దేవుడు సాతానుడికి పర్మిషన్ ఇచ్చాడు అనమాట. ఎన్ని హింసలు పెట్టాడో యోబుని, ఆయన కూడా ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడంటే దేవుడి పట్ల. దేవుడు అంటే అంత గొప్ప విశ్వాసం, అంత గొప్ప నమ్మకం. దేవుడు నన్ను కాపాడుతాడని ఒకే ఒక ఆశతో ఆయన అలాగే నిరీక్షణ కలిగి జీవించాడు అనమాట. ఎన్ని హింసలు పెట్టాడో అంతగా 2 times 10 times ఎక్కువ ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు. యోబుని ఆ విధంగా ఆశ్రదించాడు. చివరి ఆ యోబు గ్రంథం చివరికి వచ్చినప్పటికీ ఆ విధంగా ఆశ్రదించాడు అనమాట యోబుని. చాలు.
అంత మాత్రం కాకుండా దావీదు కూడా యథార్థ హృదయం కలవాడు. ఆయన కూడా దావీదు కూడా యథార్థ హృదయం కలవాడు కనుక ఈరోజు నువ్వు నేను కూడా యథార్థ హృదయాన్ని అవలంబించుకోవాలి. ఆ యథార్థత అనే గుణాన్ని మనం అవలంబించుకున్నట్లయితే ఈ దినాన్ని నువ్వు నేను కూడా దేవుడి కోరిన వ్యక్తిగా పరిగణించబడతామని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నమాట. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 17వ వచనం. మరియు 17వ వచనం అమ్మ 29:17 నా దేవ నీవు హృదయ పరిశోధన చేయించు యథార్థవంతులు యందు ఇష్టపడుతున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవి ఇన్నయన్నయు మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే యథార్థవంతుల్ని ఇష్టపడుతున్నాడు, వాళ్ళని పరిశీలిస్తూ ఉన్నాడు దేవుడు. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నేనైతే యథార్థ హృదయం గలవాడినై నేనేమేమైతే ఇవ్వాలి అని అనుకున్నానో అవన్నీ ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆయన ఏమేమి ఇవ్వాలనుకున్నాడు అంటే కనుక 3వ వచనం చూసుకున్నట్లయితే 2వ వచనం అదే గ్రంథంలో అదే అధ్యాయంలో 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమును కావలసిన బంగారము పనికి బంగారమును. చూడండి, దావీదు ఎంతో గొప్పగా మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు. కానీ ఆయన చేసిన పనుల వల్ల ఆ అర్హతలు కోల్పోయాడు దావీదు. ఆయన చేసిన పనుల వల్ల ఆ మందిరాన్ని నిర్మించలేనటువంటి అర్హతను కోల్పోయాడు. కానీ దావీదు మనసులో నిశ్చయించుకున్నాడు, ఈ యొక్క మందిరానికి నేను కొన్ని ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయించుకున్న తరువాత అతను ఎంత మాత్రం కూడా వెనకాడకుండా యథార్థ హృదయం గలవాడే తన మనపూర్వకంగా ఏమేమి ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు, ఏమేమి ఇవ్వాలని తన మనసులో అనుకున్నాడు, అవన్నీ కూడా ఇచ్చేసాడు దేవుని మందిర నిర్మాణానికి. సో ఆ విధమైన యథార్థ హృదయం మనం కలిగి ఉండాలి, ఆ విధమైన మనసు మనం కలిగి ఉండాలి. దావీదు వంటి యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే, యోబు వంటి యథార్థ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే, దేవుడు మనం సృష్టించినప్పుడు ఎటువంటి యథార్థ హృదయంతో నిన్ను నన్ను సృష్టించాడో అటువంటి యథార్థ హృదయాన్ని నువ్వు నేను అలాగ కొనసాగించినట్లయితే కనుక దేవుడు కోరిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు. ఈ దినాన దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా కోరుకున్నాడో ఆ విధంగా నువ్వు బ్రతికినట్లయితే కనుక రేపు తీర్పు దినాన నీకు పరిశుద్ధ పట్టణంలోని పాలిభాగస్తులు అవుతావు. లేదా దేవుడు కోరిన విధంగా నువ్వు లేకపోతే ఎలా ఉంటావు? అక్కడ దాకెందుకు? మన ఈ దైనందిక జీవితంలోని నేను కోరిన విధంగా నా బిడ్డ ఉండకపోతే తనకి నేను ఇవ్వాల్సిన ఎలా ఇస్తాను? నా బిడ్డ మంచిగా చదవాలని కోరుకుంటాను, నా బిడ్డ మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటాను. నేను ఆ విధంగా ఆ బిడ్డ ప్రవర్తించకుండా, మంచిగా చదవకుండా, మంచి స్థితిలో ఉండకుండా దాన్ని ఎలా పడతాలో ప్రవర్తిస్తే నేను తనకు కావాల్సిన ఎలా ఇస్తాను? నేను ఈ భౌతికపరమైన ఈ జీవితంలోనే మనం ఇన్ని ఆలోచిస్తామే. నా బిడ్డ మంచిగా చదవట్లేదు, వీడికి ఎందుకు ఇవ్వాలని ఆలోచిస్తామే. అటువంటి దేవుడు మన విషయంలో ఎంతో సంకల్పించి మనం సృజించాడు. సో ఆ విధంగా మనం లేకపోతే దేవుడు ఎలా తను ఇష్టపడే వ్యక్తిగా పరిగణించబడతాం? సో అందుకే మనం ఏం చేయాలంటే యథార్థ హృదయాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఈ లేఖన భాగం ప్రకారం తెలుసుకున్నాం అన్నమాట. సో అంత మాత్రం కాకుండా ఈ రోజు నువ్వు నేను కూడా దేవుడు కోరిన వ్యక్తిగా పరిగణించబడాలి అంటే, దేవుడు కోరిన వ్యక్తిగా ఎంచబడాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడు ఇది చేస్తాడు అనేటటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే దేవుడు కోరిన వ్యక్తిగా మనం ఉంటాం అన్నమాట. సో మనం ఏం కలిపి విశ్వాసం మూలంగా హానోకు ఏం చేసినట్టే మరణాన్ని కూడా చూడలేదు అనమాట. కేవలం దేవుడి మీద విశ్వాసం ఉంచాడు, మరణించుకుంటానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి మనకి లేఖన బాగా తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా విశ్వాసము మూలంగానే ఏదేదో శ్రేష్టమైన అర్పణలు దేవుడికి అర్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం చదవండి సిస్టర్. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాను. కేవలం విశ్వాసం మూలంగానే దేవుడు ఇవ్వమన్నాడు, అంతే, నాకు వేరే ఏం అవసరం లేదు. దేవుడు ఇవ్వమన్నాడు, దేవుడి మీద భారం పెట్టి దేవుడి మీద విశ్వాసించి నేను దేవుని యొక్క మందిరానికి తీసుకొస్తాను.
అటువంటి విశ్వాసం బట్టి ఏబేలు శ్రేష్టమైన బలి అర్పించాడు. అంత మాత్రం కాకుండా ఇంకొక విషయం చూసినట్లయితే హానోకు గురించి చూసినట్లయితే కనుక విశ్వాసమును బట్టి హానోకు మరణమును చూడకుండా ఉన్నట్లు కొనుక్కోబడెను. కేవలం విశ్వాసం బట్టే ఏం చేశారంటే హానోకు మరణం చూడలేదు, డైరెక్ట్ దేవుడి దగ్గరికి కొనుక్కోబడ్డాడు. అంత మాత్రం కాకుండా అబ్రహాము విశ్వాసానికి తండ్రి. ఆయన ఏం చేశాడంటే కేవలం విశ్వాసం ద్వారా దేవుడు చెప్పాడని దేవుడి మీద నమ్మకం వచ్చి ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు. తన స్వస్థలాన్ని విడిచిపెట్టి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. అది కూడా ఇక్కడ ఉంటుంది, చదువుతాం కదా. విశ్వాసమును బట్టి అబ్రహాము పిలువబడినప్పుడు 8వ వచనం, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలు వెళ్ళాను. హారాను దేశం నుంచి ఇక్కడికి వెళ్తారంటే ఆది కాండంలో ఉంటుంది. సో అది ఏంటంటే అప్పటికే అతను ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకుని ఉంటాడు. కానీ కేవలం దేవుడు చెప్పాడని ఆయన మీద విశ్వాసంతో, ఆయన మీద నమ్మకంతో తను స్వాస్థ్యమై పొందనున్న దేశానికి ఎక్కడిదక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. సమస్తాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు దేవుడు చెప్పాడని. కేవలం విశ్వాసం, దేవుడి పట్ల విశ్వాసంతో అబ్రహాము ఆ దినానికి వెళ్ళిపోయాడు. కాబట్టి అబ్రహాము ఎంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడంటే ఆ విధమైన విధానంలో ఈరోజు నువ్వు నేను కూడా బ్రతకాలి. ఆ విధమైన విశ్వాసం కలిగి మనం బ్రతకాలని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తున్నమాట. సో మనం ఏం కలిగి ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా విశ్వాసం కలిగి జీవిస్తే, విశ్వాసంతో నువ్వు ఉన్నట్లయితే కనుక నువ్వు ఉన్న స్థలంలో నువ్వు దీవించబడతావు, నువ్వు ఉన్న స్థలంలో నువ్వు ఆశీర్వదించబడతావు, నీ ఉద్యోగంలో నువ్వు దీవించబడతావు, నీ వ్యాపారంలో నువ్వు దీవించబడతావు, నీ పాడి సంపదలో నువ్వు దీవించబడతావు, నీ వ్యవసాయంలో నువ్వు దీవించబడతావు. కేవలం ఇదంతా కూడా దేని వల్ల అంటే కేవలం దేవుడి మీద విశ్వాసం ఉండడం వల్ల మాత్రమే. అంటే దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించి నువ్వు విశ్వాసంగా ఉన్నట్లయితే కనుక నీకు ఈ ఈవులన్నీ కూడా దొరుకుతాయి, ఈ యొక్క వనరులన్నీ కూడా దొరుకుతాయి. అంటే కేవలం మనం ఏం చేయాలంటే విశ్వాసం కలిగిన జీవితాన్ని మనం జీవించాలన్నమాట. ఈ రోజు నువ్వు నేను కూడా మనమందరం కూడా విశ్వాసంతో ముందుకు పోవాలి. విశ్వాసంతో మనం ఒక కార్యక్రమాన్ని తలపించాలి. విశ్వాసంతో మనం మొదలెట్టినట్టయితే కనుక దేవుడు గొప్పవాడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ముందుకు తీసుకెళ్ళిపోతాం. ఎటువంటి పనినైనా కూడా ముందుకు తీసుకెళ్ళిపోతారు అనమాట. సో ఆ విధమైన జీవితాన్ని ఈ రోజు నువ్వు నేను కలిగి ఉండాలని చెప్పేసి మీకు తెలియజేసుకున్నానంటే, అంత మాత్రం కాకుండా ఆయన కోరిన వ్యక్తిగా ఉండాలంటే మరొక గుణాన్ని నువ్వు అవలంబించుకోవాలి, మరి ఒక లక్షణాన్ని నువ్వు అవలంబించుకోవాలి. అదేంటంటే పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. సమయం చెప్తే నేను ముగిస్తానండి, మరి ఎంతవరకు నాకు తెలియదు. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే నేను ముగించేస్తాను. ఒక 5 minutes ముందు హ్యాండ్ రైజ్ చేస్తే నేను కన్క్లూడ్ చేసేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. పరిశుద్ధంగా జీవించాలి. నువ్వు దేవుని కొన్ని వ్యక్తిగా ఉండాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడు పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. సో మనం పరిశుద్ధత లేకపోతే దేవుడిని ఎలా చూస్తాం? నువ్వు పరిశుద్ధత లేకపోతే దేవుడి దగ్గరికి ఎలా వెళ్తాం? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మ్యాగ్నెటిక్ ఉంది, 2 సమానమైన ధ్రువాలు అయితే అతుక్కుంటే, విధ్రువాలు అయితే యాంటీ మ్యాగ్నెటిక్ అనమాట, అంటే అతుక్కోవాలి. సో ఇప్పుడు నేను దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా, నేను దేవుడితో సహవాసం చేయాలన్నా, నేను దేవుడి కొన్ని వ్యక్తిగా ఉండాలన్నా నేను కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడు మా ఇద్దరం సహవాసంగా ఉంటాం, మా ఇద్దరం అంటి పెట్టుకుని ఉంటాం. లేదు దేవుడు పరిశుద్ధుడు, నేను అపరిశుద్ధుడిని, నేను లోకంలో తిరుగుతాను, లోకంలో పనులన్నీ చేస్తాను. ఎవరైతే తిరిగిపోతున్నారో, తిట్టుపోతున్నారో, మాతృహంతకులు ఉన్నారో, పితృహంతకులు ఉన్నారో, వారు చేసే పనులన్నీ నేను చేస్తే నేను దేవుడికి ఎలా కనెక్ట్ అవుతాను? దేవుడితో నేను ఎలా సహవాసం చేస్తాను? అప్పుడు దేవుడు నన్ను ఎలా కోరుకుంటాడు? ఆయన కోరిన వ్యక్తిగా నేను ఎలా ఉంటాను? సో మనం ఏం చేయాలంటే పరిశుద్ధంగా జీవించడానికి మనం ప్రయత్నించాలన్నమాట. 1 పేతురు 1:14 తీసుకున్నట్లయితే తెలియజేస్తున్నాడు లేఖన కార్డు. 1 పేతురు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నది? అది లేవికాండంలో రాయబడి ఉంది. అంటే ఆయన పరిశుద్ధుడు. సో మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి.
మన అతను పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉన్నాడు, మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. అది కూడా తీసేద్దాం. లేవికాండం 19:2, లేవికాండం 19:2 ఒకసారి చదివేద్దాం. మీరు పరిశుద్ధులై ఉండవలెను, దేవుడినైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాను అనమాట. మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు పరిశుద్ధులై ఉండాలి? నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండి, అప్పుడు మిమ్మల్ని నేను కోరుకుంటాను, మిమ్మల్ని నేను ఎంచుకుంటాను, మిమ్మల్ని నా కుడి చేతి పక్కన ఉండేవారుగా మిమ్మల్ని పరిగణిస్తాను అని చెప్తాను అంటున్నాడు అనమాట. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు కూడా పాపము చేయడానికి ఇష్టపడ్డు. నువ్వు దేవుని మూలంగా పుట్టావనంటే కనుక నువ్వు పాపం చెయ్యవు. నువ్వు పాపం చేయకుండా ఉన్నట్లయితే కనుక నువ్వు పరిశుద్ధుడిగా పరిగణించబడవచ్చు. సో అందుకే మనం ఏం చేయాలంటే పాపము చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం, మొదటి యోహాను 3వ అధ్యాయం 9వ వచనం చూసుకున్నట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. చాలు. అంటే దేవుని మూలంగా పుట్టినవాడు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉంటాడు కనుక వాడు పాపం చేయుడు. మనం దేవుని మూలంగా పుట్టిన తర్వాత కూడా మళ్ళీ మనం పాపం చేసాము అనుకోండి, మనకి రెండో మరణం తథ్యం, రెండో మరణం ఖాయం. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టడం అని అంటే మన యొక్క గత జీవితాన్ని, మన యొక్క పురాతన జీవితాన్ని, మన యొక్క పాపపు జీవితాన్ని ఆ నీళ్ళలో పాతి పెడుతున్నాం. పాతి పెట్టి నువ్వు పరిశుద్ధుడిపై మళ్ళీ పైకి లేస్తావు. సో అటువంటి పురాతన జీవితాన్ని, పాప జీవితాన్ని పాతి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు ఆ పాప జీవితాన్ని కోరుకుంటే కనుక నువ్వు దేవుడు కొన్ని వ్యక్తిగా ఎలా పరిగణించబడతావు? నువ్వు పరిశుద్ధుడిగా ఎలా ఉంటావు? నువ్వు పాపం చేసేవాడుగా ఉంటే నువ్వు పరిశుద్ధుడిగా ఎలా ఉంటావు? సో అందుకే మనం ఏం చేయాలంటే పరిశుద్ధ ప్రవర్తన నిమిత్తము, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఈరోజు నువ్వు నేను జీవించినట్లయితే కనుక దేవుడు కొన్ని వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తాయి. అంత మాత్రం కాకుండా నువ్వు పరిశుద్ధంగా ఉంటే కనుక నూతన బలాన్ని పొందుతావు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే కనుక దేవుని పట్ల మరింత కార్యాలు చేయడానికి మరింత బలాన్ని పొందుతావు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే కనుక నీ కుటుంబం దీవించబడుతుంది. నువ్వు పరిశుద్ధంగా ఉన్నట్లయితే కనుక నువ్వు చేసే పనిలో దీవించబడతావు, నువ్వు చేసే వ్యవసాయంలో దీవించబడతావు. కేవలం ఇదంతా కూడా నువ్వు పరిశుద్ధంగా ఉండడం వలన మాత్రమే. నువ్వు అపరిశుద్ధంగా ఉన్నా, నువ్వు పాపంలో ఉన్నా, నువ్వు ఇంకా లోకంలో జీవిస్తున్నా కూడా నువ్వు ఎంత మాత్రం కూడా దేవుని చేత దీవించబడే వ్యక్తిగా పరిగణించబడవు అనమాట. సో మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేసి లేఖన బాగా తెలియజేస్తున్నాయి. అంత మాత్రం కాకుండా దేవుడు గొప్ప శక్తి గల ఆత్మని ఇచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, భయపడేటటువంటి ఆత్మని ఇవ్వలేదు. సో అటువంటి గొప్ప ఆత్మని ఇచ్చాడు, అటువంటి బలమైన ఆత్మని ఇచ్చాడు దేవుడు మనకి. సో ఆ ఆత్మతో మన యొక్క ఆత్మని ఏం చేయాలంటే పరిశుద్ధత వైపు కొనసాగిస్తూ ఉండాలి, పరిశుద్ధత పరిగెడుతూ ఉండాలన్నమాట. మనం ఆ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. 2 తిమోతి ఒకసారి వచనం చూద్దాము. 2 తిమోతి 1:7 చూసినట్లయితే, 1:7 2 తిమోతి 1:7 సిస్టర్, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. అంటే మనకి ఎటువంటి ఆత్మని ఇచ్చాడంటే దేవుడు గొప్ప బలమైన ఆత్మని ఇచ్చాడు, గొప్ప శక్తి గల ఆత్మని ఇచ్చాడు. మళ్ళీ ఆ యొక్క శక్తి గల ఆత్మ నుంచి మళ్ళీ మనం పిరికితనం గల ఆత్మలోకి మళ్ళీ మనం పాపంలోకి నెట్టబడ్డావు అనుకోండి, పరిశుద్ధుడిగా నువ్వు ఎలా ఉంటావు? నువ్వు పరిశుద్ధుడిగా ఎలా పరిగణించబడతావు? అంత మాత్రం కాకుండా తీతుకు 3:15 చూసుకున్నట్లయితే అది కూడా ఒకసారి చూసేద్దాం. తీతుకు 3:5, 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయుట ద్వారా మనం రక్షించదము.
అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావం, నూతన బలం వస్తుందన్నమాట. సో దాని ద్వారా మనము ఈ దినాన్ని రక్షించబడగలుగుతున్నాం అనమాట. సో ఈ దినాన మనకి ఏం కలిగి ఉండాలంటే యథార్థ ప్రవర్తన కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ట్రాన్స్పరెంట్ అంటే చక్కని హృదయాన్ని కలిగి ఉండాలని చెప్పి లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. సో ఈ విధంగా నువ్వు కలిగి ఉన్నట్లయితే కనుక, ఈ యొక్క గుణగణాలని నువ్వు అవలంబించుకున్నట్లయితే కనుక దేవుడిని కోరిన వ్యక్తిగా మనం పరిగణించబడతాం. చివరిగా మనము ఈ దినాన ఈ రోజు నువ్వు నేను కూడా అత్యంత ముఖ్యమైన గుణగణం అండి అది, దాన్ని కలిగి ఉన్నట్లయితే కనుక మనం దేవుడిని కోరిన వ్యక్తిగా పరిగణించబడతాం. కానీ లిటరల్ గా నేను చెప్పడానికి బాధపడుతున్నాను, ఈ రోజున ఈ దినాన మనకు ఆ గుణం అనేది లేదు, ఎవరికీ లేదు. ఇతరుల పట్ల ఒకరి పట్ల ఒకరు సమాధానం అనే గుణాన్ని కలిగి ఉండాలి. సమాధానం లేదు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక అక్క చెల్లెల మధ్య సమాధానం లేదు, ఒక అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రుల మధ్య సమాధానం లేదు, లేదంటే పిల్లలకి తండ్రుల మధ్య సమాధానం లేదు, అన్నకి తమ్ముడికి మధ్య సమాధానం లేదు. కనుక లేఖనాలు ఏం తెలియజేస్తానంటే సమాధానం కలిగి ఉండు అని అంటున్నాడు. నువ్వు సమాధానం కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడి కోరిన వ్యక్తిగా నువ్వు పరిగణించబడతావు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు, నువ్వు అర్పించే అర్పణలు నాకు ముఖ్యం కాదు, నువ్వు అర్పించే బలి అర్పణలు నాకు ముఖ్యం కాదు, మొదటగా నువ్వు వెళ్ళి నీ సోదరుతోనో సమాధాన పడిరా, ఆ తర్వాత నువ్వు నాకు ఇవన్నీ అర్పించు అంటున్నాడు. అప్పుడు వాటిని అంగీకరిస్తాను నేను, అప్పుడు వాటిని నేను తీసుకుంటానని అంటున్నాడు అనమాట. సో ఈ విధమైన సమాధానమైన గుణాన్ని మనకు లేకపోతే, మన ఇతరుల పట్ల సమాధానం కలిగి ఉండకపోతే, ఇంటి దగ్గర నానా రకాల నా భార్యను నానా రకాల చీవట్లు పెట్టేసి నేను ఇక్కడ కూర్చొని వచ్చి ఆరాధన చేస్తాను, ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? ఎంత మాత్రమో అంగీకరించడండి. ఎందుకంటే దేవుడు నువ్వు సమాధానం కలిగి ఉండని చెప్పి కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5:9 చూసుకుందాం ఒకసారి. అక్కడ తెలియజేస్తున్నాడు లేఖనాలు, సమాధానముగా ఉండు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే దేవుడు కోరుకున్న వ్యక్తిగా నువ్వు నేను జీవించాలి అని అంటే, దేవుడు కుమారుడుగా నువ్వు నేను పరిగణించబడాలంటే నీకు కావాల్సింది ఏంటంటే సమాధాన పడడం. నీ సోదరుతోనో, నీ సహోదరుతోనో, మీ అమ్మతోనో, మీ అక్కగారితోనో, మీ తండ్రితోనో, మీ తల్లితోనో, మీ అన్నతోనో, మీ తమ్ముడితోనో నువ్వు ఏం చేయాలంటే సమాధాన పడాలి. సమాధాన పడేవారు తండ్రిలో వారు దేవుని కుమారులు అనబడుతున్నారు అని అంటాడు అనమాట. సో మనం ఏం కలిగి ఉండాలంటే సమాధానం అనే గుణాన్ని కలిగి ఉండాలి. అంత మాత్రం కాకుండా నువ్వు సమాధానం కలిగి ఉంటే కనుక ఈ సృష్టి అంతా కూడా నీకు లోబడి ఉంటుంది. నువ్వు సమాధానం అనే గుణాన్ని కలిగి ఉంటే కనుక ఈ సృష్టి అంతా కూడా నీ కన్సైకిల్లో నడుస్తుంది. ఈ పరిస్థితులన్నీ కూడా నీకు అనుకూలంగా ఉంటాయి అన్నమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఎవరితో నా పని మీద వెళ్తుంటే ఎవరితో గొడవ పెట్టుకున్నాను అనుకోండి, నాకు దినమంతా ఎలా ఉంటుంది? ఎలమంచులు ఎక్కడో గొడవ పెట్టుకున్నాను నేను. ఆ ఎలమంచులు మొదలుపెట్టి ఇక్కడికి వచ్చేంత వరకు కూడా ఎవడు నాకు ఎదురొచ్చు కూడా వాడి మీద గురుగానే చూస్తాను నేను. అంతేనా కాదు? అంటే లిటరల్గా మాట్లాడుకోవాలంటే అదే. అక్కడెక్కడో నాకు యాక్సిడెంట్ అయింది, వాడు చేసిన తప్పుకో నేను చేసిన తప్పుకో వాడితో గొడవ పడుకొని వచ్చాను నేను. ఇక్కడ కొమ్మరపల్లి వచ్చేంత వరకు కూడా నాకు ఎవడడ్డుపడినా కూడా ఆ పాపు వీడి మీద చూపిస్తూ ఉంటాను. ఇంకా నాకు ప్రకృతి ఏం సహాయం చేస్తుంది, ఇతరులు నాకేం సహాయం చేస్తారు? సో అందుకే మనం ఏం చేయాలంటే, అక్కడ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు వాడితో నేను సమాధానం పడి వాడితో నేను శాంతగా ఉండి తగ్గింపుతనంతో వాడి దగ్గర ఉండి వచ్చినట్లయితే కొమ్మరపల్లి వచ్చేంత వరకు కూడా నేను చాలా శాంత మనసుతో వస్తాను, చాలా నెమ్మది కలిగి ఉంటాను, చాలా తగ్గింపుతనంతో ఉండేవాడిగా నేను ఉంటాను అనమాట. సో అందుకే మనం ఏం చేయాలంటే ఇతరుల పట్ల మనకి సమాధానం కలిగి ఉండాలి. ఇతరుల పట్ల సమాధానం కలిగి ఉన్నట్లయితే కనుక దేవుడు కోరుకునే వ్యక్తిగా పరిగణించబడతాం అని చెప్పేసి మీకు తెలియజేస్తాను. మరి ఈ యొక్క కొన్ని మాటలు మరి మీ హృదయంలోని మరి మీకు కూడా అంగీకార యోగ్యంగా ఉన్నాయని నమ్ముచు, మరి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, మరి కమిటీకి, మరి విశ్వాసులకి, పాస్టర్ గారికి, పాస్టర్ గారికి, అందరికీ, యువకులకు కూడా అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కొన్ని మాటలు మీకు హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ చివరిగా హెబ్రీయులు రాసిన పత్రిక 8:8 ఒకసారి చూసుకొని నేను ముగించేస్తున్నాను, క్షమించండి. హెబ్రీయులు రాసిన పత్రిక 8:8. అంటే దేవుడు కోరిన వ్యక్తిగా ఈరోజు నువ్వు నేను ఉండాలంటే, ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఉండాలంటే ఇవన్నీ మనం పరిగణించి ఇవన్నీ చేసినట్లయితే కనుక ఆయనకి కుమార్తెగా ఉంటామని చెప్పి లేఖం బాగా 8:10 చదువు 10 చదవం.
ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులు ఉంచెదను. వారి మనసులో, మీ మనసులో ఈ వాక్కులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అప్పుడు ఏమంటున్నాడంటే, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడున యుందును. మనకందరికి దేవుడు ఎవరండి? తండ్రి అయిన యెహోవా దేవుడు. మనకందరికి దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడే. కానీ మనము అతనికి ప్రజగా ఉంటామా? అంటే అతను కోరిన వ్యక్తిగా మనం జీవించినట్లయితేనే అతనికి ప్రజలుగా ఉంటాం, అతని కుమార్తెగా ఉంటాం. మనం అనుకుంటాం మనకందరికి దేవుడు తండ్రి అయిన యెహోవా దేవుడే, ఓకే సూపర్ పర్ఫెక్ట్. కానీ అతనికి మనం అంగీకారయోగ్యంగా ఉండాలి కదా, అతను మన ఎంచువాడిగా ఉండాలి కదా. అందుకన్నాడు ఇక్కడ, నేను వారికి దేవుడినై యుందును, వారు నాకు ప్రజలై యుందురు. మనమందరం కూడా ఆయనకి ప్రజలై యుందులాగా మనం జీవించాలని, నేను కూడా ఆ విధంగా జీవించాలని ఈ కొన్ని మాటలు మీకు తెలియజేస్తూ నన్ను నేను తెలియపరుచుకుంటూ ఈ యొక్క వాక్య భాగం ముగిస్తున్నాను. మరి ఒకసారి అందరూ కూడా వందనాలు తెలియజేసుకుంటాను. చాలా థ్యాంక్ యూ. దేవుని సేవకులై కావాలకు సమర్పిస్తున్నాం. సంఘటనలుగా సాగిస్తారు. ప్రత్యేక ప్రకాశం ప్రత్యేక పాల్పడుతుందిగా మనం కావాలని సమర్పిస్తున్నాం. అందులో ఎప్పుడైతే వచ్చి ప్రత్యేక పాల్పడుతుందిగా సాగిస్తున్నాం.